లయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు సైకిళ్ల బహూకరణ. మల్టిపుల్ జీఎస్టీ కోఆర్డినేటర్ పీఎంజేఎఫ్ లయన్ మోహన్ రావు తీగల ప్రమీల దంపతుల దాతృత్వంతో పాఠశాల విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదర్శ్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ నోబుల్ ఆధ్వర్యంలో నేడు నల్గొండ జిల్లా కేంద్రంలోని లయన్స్ భవన్ నందు లయన్ మోహన్ రావు తీగల ప్రమీల దాతృత్వంతో నలుగురు పేద విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్టిపుల్ జీఎస్టీ కోఆర్డినేటర్ పీఎంజేఎఫ్ లయన్ మోహన్ రావు తీగల ప్రమీల దంపతులు హాజరై విద్యార్థులకు సైకిళ్లను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బండపాలెం, యాచారం గ్రామాలకు చెందిన పేద విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని తమ దృష్టికి రావడంతో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదర్శ్, లయన్స్ క్లబ్ నోబుల్ ద్వారా నేడు విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. త్వరలోనే ఇలాంటి పేద విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ ఎంజేఎఫ్ లయన్ రామకృష్ణ చిలుకూరి, డిస్ట్రిక్ట్ కేబినెట్ ట్రెజరర్ ఎంజేఎఫ్ లయన్ అశోక్ రెడ్డి గట్టుపల్లి, జోన్ చైర్పర్సన్స్ కర్నాటి విష్ణు, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదర్శ్ జిల్లా అధ్యక్షులు రమేష్ పెండ్యాల, సెక్రటరీ వందనపు వెంకటేశ్వర్లు, విప్లవ కుమార్ నేతి, జనగాం శ్రీనివాస్, రేగులగడ్డ కృష్ణ, వట్టే ప్రతాప్ రెడ్డి మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ నోబుల్ జిల్లా అధ్యక్షులు తంతినపల్లి సైదులు, సెక్రటరీ కృష్ణ శేఖర్ బుర్రి, ట్రెజరర్ బూర నర్సయ్య, ఓర్స్ రమేష్, యాస వెంకటరెడ్డి, హెడ్ మాస్టర్ నాగిరెడ్డి మరియు క్లబ్ నాయకులు, సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ రెండు క్లబ్ల ద్వారా నలుగురి పేద విద్యార్థినులకు సైకిల్ బహుకరణ కార్యక్రమం చేశాం. వారు హై స్కూల్ లెవెల్లో వేరే గ్రామాల నుంచి మండలాలకు పోయి చదువుకోవడానికి వారు ఆటోలో కానీ సైకిల్ లేక ఇబ్బంది పడుతున్నందుకు వారికి ఆ క్లబ్ల ద్వారా 4 సైకిళ్ళు సమకూర్చడం జరిగింది. ఇది డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం కింద 4 సైకిల్ తీసుకొని నేను 4 సైకిల్ని ఈ రెండు క్లబ్ల ద్వారా బండపాలెం నుంచి ఒక 2 అమ్మాయిలకు, అదేవిధంగా యాచారం నుంచి కూడా, యాచారం హై స్కూల్ నుంచి కూడా వాళ్ళు పేద విద్యార్థులను నేర్పరిచారు. వాళ్ళు ఒక తండాల నుంచి వచ్చి రోజు వచ్చిపోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఆటోల నుంచి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇద్దామని చెప్పి కూడా వారిద్దరికి కూడా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. గవర్నర్ గారు కూడా ఈ సంవత్సరం ఆల్రెడీ 50 సైకిళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకో ప్రోగ్రాం కూడా చేస్తూ ఉంటారు. ఈసారి వస్తే 200 సైకిళ్ళు వస్తాయి. 200 సైకిళ్ళు కూడా పేద విద్యార్థులకు జిల్లా వ్యాప్తంగా కూడా తయారు చేస్తూ ఉన్నారు. మా క్యాబినెట్ సెక్రటరీ రామకృష్ణ గారు, ట్రెజరర్ అశోక్ రెడ్డి గారు, వీరందరూ కూడా ఒక గ్రాంట్ తీసుకొచ్చి ఆ గ్రాంట్ ద్వారా కూడా సైకిల్ కార్యక్రమానికి పెడతామని. ఇలాంటి కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా పేద విద్యార్థులు చదువుకునే పాఠశాలకు చేయడం, ముఖ్యంగా పేద విద్యార్థుల చదువు కొరకు ఎంత చదువుకున్నా కూడా వాళ్ళు చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా లయన్స్ క్లబ్ ద్వారా మీ అందరం కూడా కృషి చేసి మీ అందరూ ప్రోత్సాహంతో పనిచేస్తామని కూడా తెలియజేస్తాం. ఈరోజు లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320లో భాగంగా మల్టిపుల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, జిఎస్టీ కోఆర్డినేటర్, పిఎంసిసి లయన్ తీగల మోహన్ రావు గారు, వారి సతీమణి తీగల ప్రమీల గారు, ఆ దంపతులకు ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదర్శ్ క్లబ్ ద్వారా చక్కటి ఉచిత సైకిల్ 4 ఉచిత సైకిల్ పంపిణీ చేయడం జరిగింది. ఈ దాతృత్వానికి మొట్టమొదటిగా మోహన్ రావు గారికి, వారి ధర్మపత్ని ప్రమీల గారికి నేను అభినందన తెలియజేస్తూ, ఈ గ్రహీతల తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గ్రహీతలు ఎవరైతే పిల్లలు ఉన్నారో, అమ్మాయిలు ఉన్నారో, వాళ్ళు 6th క్లాసు, 7th క్లాసు, 9th క్లాసు, 10th క్లాస్ చదువుతున్న 4 విద్యార్థులు, 2 విద్యార్థులు బండపాలెం నుంచి, నకరికల్ మండలం బండపాలెం నుంచి నకరికల్కి రావడం జరుగుతుంది. ఇంకా 2 కణాలకు సంబంధించిన 2 విద్యార్థులు యాచారం పక్కనున్న కాశవారగూడు నుంచి 4 కిలోమీటర్ల దూరం రోజు యాచారం ఆటోలో వస్తున్నారు. ఒక్కొక్క ఆటోకి వారిద్దరు కూడా చెరి 800 రూపాయలు వెచ్చిస్తున్నారు. సంవత్సరం దాదాపుగా 10,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఆ ఖర్చు వారు భరించే స్థితిలో లేనిది అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో దూరభారాలు మోస్తూ చదువుకోవడానికి వస్తున్నారు. కాబట్టి వారి యొక్క లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ నోబుల్ వారి యొక్క అభ్యర్థన, అక్కడ స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి నాగిరెడ్డి గారి అభ్యర్థన మేరకు సైదులు అండ్ యాస వెంకటరెడ్డి గారు ఇద్దరి యొక్క అభ్యర్థన మేరకు తీగల మోహన్ రావు గారు స్పందించి వారిద్దరికి కూడా 2 సైకిళ్ళు ఉచితంగా వితరణ చేయడం జరిగింది.
దీనివల్ల వాళ్ళకి ఇంటర్మీడియట్ వెళ్ళే స్థాయికి సరి 40,000 రూపాయలు ఆదా అవుతున్నాయి. ఇప్పుడే చెప్తున్నాను నా తల్లిదండ్రులకి ఏంటంటే ఆ 40,000 కూడా ఇప్పుడు 800 ఆటోకి ఇచ్చే అవసరం లేదు కాబట్టి ఆ 800 కూడా ఆర్డీ రికరింగ్ డిపాజిట్ పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంకులో కానీ ఓపెన్ చేసి ప్రతి నెల 800 వేయాలని చెప్పాను. వాళ్ళు కూడా సరే అన్నారు. ఆ విధంగా వాళ్ళకి ఈ 2 సైకిళ్ళ వల్ల వాళ్ళ ఇంటర్మీడియట్ చదువు పూర్తవుతుందని నేను భావిస్తున్నాను. ఈ చక్కటి దాతృత్వానికి మోహన్ రావు గారికి, ప్రమీల గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశాన్ని తల్లిదండ్రులు ఇద్దరు కూడా మీ పేరు చక్కగా ఉపయోగించుకుని వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దాలని నేను కోరుతున్నాను. సాయంకాల వందనాలు. ఈరోజు లయన్స్ క్లబ్ వారు నల్గొండ 320 చేపట్టినటువంటి యొక్క కార్యక్రమంలో భాగంగా మల్టిపుల్ కౌన్సిల్ జేసీ కోఆర్డినేటర్ తీగల మోహన్ రావు గారి యొక్క దాతృత్వంతో మరి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి వివిధ పాఠశాలకు ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మరి ఈరోజు యాచారం హై స్కూల్లో అదే మాదిరిగా బండపాలెం హై స్కూల్లో ఏదైతే చదువుతున్నారో ఆ చదువుతున్నటువంటి పేద విద్యార్థులను గుర్తించి వారి యొక్క హెడ్ మాస్టర్ యొక్క మరి వాళ్ళ కోరిక మేరకు అభ్యర్థన మేరకు ముఖ్యంగా యాచారం హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నటువంటి నాగిరెడ్డి గారు వారు అనేక కార్యక్రమాల ద్వారా పాఠశాలను అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అదే మరి పిల్లల శ్రేష్ఠ దృష్టిలో కూడా వారి యొక్క క్లబ్ ద్వారా లైఫ్ క్లబ్ నోబుల్ ద్వారా ఈ యొక్క సైకిల్ను కోరటం జరిగింది. దానికి వెంటనే స్పందించి మరి మోహన్ రావు గారి యొక్క దంపతులు ఈ సైకిల్ని అందించడం చాలా సంతోషదాయకం. ఈ విధంగా మరి లైఫ్ క్లబ్ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఆ అవసరాలను తీర్చడమే ముఖ్యంగా ముందుకు పోతా ఉన్నది. దాంట్లో భాగంగా ఈనాడు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు వారి అవసరాలను గుర్తించి ఏదైతున్నాయో వాటి కనీస మౌలిక వసతులు కల్పించడంలో లయన్స్ క్లబ్ ముందుంటుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా యొక్క కార్యక్రమాన్ని చేపట్టినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ నోబుల్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదర్శ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. కోఆర్డినేటర్ మోహన్ రావు తీగల మరియు సతీమణి ప్రమీల తీగల గార్ల సహకారంతో నా జోన్లో ఉన్నటువంటి 2 క్లబ్బులు, ఒకటి ఆదర్శం, రెండవది నోబులు, 2 క్లబ్బులకు ఇద్దరికి 4 సైకిళ్ళు వారు అందజేయడం జరిగింది. వారికి నా తరఫున మా క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే తీసుకున్న విద్యార్థినులు కూడా మంచిగా వాడుకొని ఆ సమయాన్ని వాళ్ళు ఎట్లా ఇప్పుడు ఇంతకుముందు ఆటో కోసం వెయిట్ చేయడము, ఆటో వచ్చిన తర్వాత ఎక్కిపోవడం కంటే టైంకి మనం బయలుదేరి టైంకి రావడం జరుగుతుంది. ఆ సమయాన్ని మళ్ళీ సద్వినియోగం చేసుకొని చదువులో వాడుకొని మంచిగా ముందుకు కొనసాగాలని, అభివృద్ధిలో కొనసాగాలని కోరుకుంటూ వారికి మరి ఇచ్చిన వారికి అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మన ఇంటర్నేషనల్ క్లబ్ యొక్క నినాదము దేర్ ఈజ్ ఏ నీడ్ వేర్ ఈజ్ ఏ సర్వ్ అనే స్లోగన్ ద్వారా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ నోబుల్ ద్వారా మరియు ఆదర్శ క్లబ్ ద్వారా 4 సైకిళ్ళ వితరణ మన తీగల మోహన్ రావు గారి యొక్క సౌజన్యంతో ఇవ్వడం జరిగింది. ఈ వారి యొక్క బాగున్న జీవితాన్ని ముందుకు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మరి ఈ సైకిల్ను వాళ్ళకి ఇచ్చి వాళ్ళ భావి జీవితాన్ని ఎంతో ఎదుగుదలకు దోహదం చేస్తుంది. మరి వారికి ఈ సందర్భంగా మా యొక్క క్లబ్ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు శాంతిప్రియ. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను నడుచుకుంటూ వెళ్తుంది చూసి లయన్స్ క్లబ్ వాళ్ళు నాకు సైకిల్ బహుమతిగా ఇచ్చారు. నేను కార్తికేయ స్కూల్లో 9th క్లాస్ చదువుతున్నాను. సైకిల్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు లయన్స్ క్లబ్ నుంచి ప్రమీల మేడం గారు ఉచితంగా సైకిల్ బహుమతి ఇచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా స్కూల్ నిగర్కల్ జెడ్పీఎస్ఎస్ హై స్కూల్. నేను నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ప్రమీల మేడం గారు చేసి నాకు ఇప్పుడు ఉచితంగా సైకిల్ ఇచ్చారు. లయన్స్ క్లబ్ వారికి ధన్యవాదములు, ప్రమీల మేడంకి ధన్యవాదములు.